రాగానే మొదటగా బ్లీడింగ్ వస్తుంది. అది పెయిన్తో కూడా ఉండొచ్చు, ప్లేన్ లేకుండా ఉండొచ్చు. ఫస్ట్ అయితే బ్లీడింగ్ వస్తుంది. నెక్స్ట్ మాసుల్లాగా లోపల నుంచి బయటికి ప్రలాప్స్ అయ్యి వస్తుంది. బయట కూడా వాపుల్లాగా మనకు చేతికి తాకుతుండ. అంటే ఇప్పుడు మలద్వారాన్ని మనము ఒక వాచ్ లాగా భావిస్తే మనము 3 o'clock, 7 o'clock, 11 o'clock పొజిషన్లో ఈ ప్రైమరీ హెమరాయిడ్స్ అంటారనమాట. ఇవి అక్కడ ప్రొలాప్స్ అవుతాయి ఇంటర్నల్. ఇక మిగతా పొజిషన్లో వచ్చేదాన్ని సెకండరీ హెమరాయిడ్స్ అని కూడా అంటారు. ఈ వాపుల్లాగా తాకుతాయి. కొన్ని సందర్భాల్లో దురద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ లక్షణాలు. ఓకే, ఈ వచ్చినప్పుడు దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి? చికిత్సా పద్ధతులు కనుక మనం గమనించినట్లయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2లో అసలు మందులతోని 100% తగ్గిపోతుంది. దాని తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి మనం కొన్ని నివారణ ఉపాయాలు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే దేనివల్ల వచ్చింది అంటే మలబద్ధకం వల్ల వచ్చిందా, లేకుంటే అమ్మాయిలలో మనం లేడీస్లో అయితే మనం ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ కామన్గా ఉంటుంది. వాళ్ళకి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అంటే ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనమాట. సో ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి కాన్స్టిపేషన్ మామూలుగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల కాన్స్టాంట్ ఫీటల్ ప్రెషర్ పడడం వల్ల పైల్స్ అనేది మోస్ట్ కామన్ అనమాట వాళ్ళకి. నెక్స్ట్ ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం వల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం వాటిని మలబద్ధకం లేకుండా మన ఆహార విహారాలు సెట్ చేసుకుంటే మనము పైల్స్ ఈ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రాకుండా మనం చూసుకోవచ్చు. అదే థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీలో ఆయుర్వేదిక్లో అత్యంత అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. ఒకటి క్షారసూత్రతో మనం కట్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు. మనం మామూలుగా లైగేట్ చేస్తే దానికి అదే పడిపోతుంది అనమాట. పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. మనము ఏమో అడ్మిషన్ ఉండాల్సిన అవసరం లేదు. డే కేర్ ప్రొసీజర్ 1 hourలో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీలో ఇంకొక క్షారసూత్ర కాకుండా క్షార అప్లికేషన్ అని క్షారపాట్న అని అంటారు. అది అత్యంత అద్భుతమైన చికిత్స. మళ్ళీ రికరెన్స్ రేట్ అనేది అసలు ఉండదు అనమాట. దాంట్లో ఏంటిదంటే మనం జస్ట్ ఆయింట్మెంట్ దాంట్లో అప్లై హెమరాయిడ్ ఉన్న ప్లేస్లో అప్లై చేస్తే 100 మాత్ర కాలాల్లో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది మనకి మొత్తం ఫైబ్రోసిస్ అయిపోతుంది అనమాట. బ్లాకిష్ డిస్కలరేషన్ వచ్చేసి కొలాప్స్ అయిపోతుంది అనమాట. ఇది థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీలో ఇవి అత్యంత అద్భుతమైన చికిత్సలు. మళ్ళీ రాకుండా ఉంటుంది. లేజర్ అనేది తీసుకున్నట్లయితే గ్రేడ్ 2లో మాత్రమే అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో చేసినా అది మళ్ళీ అంత రికరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట.